హార్ట్‌ఫుల్‌నెస్ అనే పేరు ఎందుకు వచ్చిందని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉంటారు. హార్ట్‌ఫుల్‌నెస్ హృదయపూర్వకంగా చేసే పని అని నేను వారికి చెప్తూ ఉంటాను. అంటే హృదయంతో చేసే ప్రతి పని. మీరు వంట చేయడం ప్రారంభించి టీ పెడుతున్నారనుకోండి. ఆ పనిని హృదయపూర్వకంగా చేయండి లేదా చేయడం మానివేయండి. హృదయం పెట్టి చేయని ఏ పనైనా విషంలా మారుతుంది. తల్లిదండ్రుల కాళ్ళు ఒత్తాలి అనుకోండి. హృదయపూర్వకంగా ఆ పని చేయండి. లేదంటే అసలు చేయకండి. ఈరోజు కాళ్ళు ఒత్తలేను అని నాన్నగారికి చెప్పండి. ఆయన కూడా అర్థం చేసుకుంటారు. వ్యాపారం కూడా హృదయపూర్వకంగా చేయండి. లేదా అది భారంగా మారుతుంది. అందులో మజా ఉండదు. కర్మ, వికర్మ, అకర్మ అని కర్మలు 3 రకాలుగా ఉంటాయని గీతలో కూడా చెప్పబడింది. ఈ మూడింటిని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. నవజాత శిశువులు రాత్రి 3 గంటల సమయంలో లేచి ఏడవడం ప్రారంభిస్తే, తల్లులు కూడా ఆ సమయంలో లేచి పిల్లలకు పాలు పడతారు. అయితే ఇప్పుడు సీసాల కాలం వచ్చిందనుకోండి, దురదృష్టవశాత్తు తల్లికి కొద్దిగా నలతగా ఉంటే, తండ్రి లేచి పిల్లలకు పాలు పట్టవలసి ఉంటుంది. తండ్రి సీసా వేడి చేసి, పాలు వెచ్చబెట్టి పిల్లవాడికి పడతాడు కానీ, నేను ఉదయం 3 గంటలకు లేచి పిల్లవాడికి పాలు పట్టాను అని డైరీలో రాసుకుంటాడు. నీకు నలతగా ఉన్నప్పుడు నేను పిల్లవాడికి పాలు పట్టాను అని భార్యకు గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ తల్లి ఎప్పుడూ నేనిది చేశాను అని చెప్పదు. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం గమనించండి. ఇద్దరూ ప్రేమతోనే పాలు పట్టారు గాని, ఇద్దరిలో ఒకరి ప్రేమ కొంత విభిన్నంగా ఉంది. అది కర్మల మార్పు చెందుతుంది. ఏదైనా కార్యం చేసినప్పుడు, ఈ కార్యం నేను చేశాను అన్న భావన కనుక హృదయంలో ఉంటే, ఆ పని భారంగా మార్పు చెందుతుంది. అదే సంస్కారంగా, ముద్రగా రూపాంతరం చెందుతుంది. కర్మ భారంగా మారినప్పుడు ఇక స్వేచ్ఛ ఎక్కడి నుండి లభిస్తుంది? ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రతి విషయంలో నేను అనే భావన ఉంటూనే ఉంటుంది. ఉపాధ్యాయుల విషయంలో కూడా అంతే. కొంతమంది ఉపాధ్యాయులు అత్యంత ప్రేమతో, అభిరుచితో పాఠాలు చెప్తూ ఉంటారు. మరికొందరు అబ్బా! ఇవాళ పాఠం చెప్పాలా అని బాధతో చెప్తూ ఉంటారు. ఒకరేమో బాధతో బోధించేవారు. మరొకరేమో ఆనందంగా బోధించేవారు. ఇద్దరిలోనూ వ్యత్యాసం ఉంటుంది. కర్మ అనేది ఎవరైనా చేస్తారు. అయితే అకర్మ అనేది పెద్ద విషయం. ఒక పని నిర్వహించిన అనంతరం దాని ప్రభావం మనసుపై ఉండదు అకర్మ అంటే. ఎందుకంటే వారు ఆ కార్యాన్ని మనస్ఫూర్తిగా నిర్వహిస్తారు. तो जब भी हम अपने पूरे दिल से काम करते हैं ना, खाना पकाते हैं तो वो भी प्रसाद हो जाता है। ఉదాహరణకు ఆహారం విషయం తీసుకుంటే హృదయపూర్వకంగా చేస్తే అది ప్రసాదంలా మారిపోతుంది. చేసే ప్రతి కార్యం కర్మయోగంలా మారిపోతుంది. పూజా పునస్కారాల విషయంలో కూడా అంతే. అబ్బా! ఈరోజు పూజ చెయ్యాలా అని అనుకుంటూ చేసినప్పుడు అది చాలా భారంగా అనిపిస్తుంది. బలవంతంగా చేసే ఉపవాసం కూడా అంతే. అలా చేసే ఉపవాసం, ఉపవాసం కానే కాదు. ప్రభువు స్మరణ కానే కాదు. ధ్యానం చెయ్యాలి, నిర్మలీకరణ చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి అని బలవంతపు భావనతో చేస్తే మాత్రం వాటినన్నింటినీ వదిలివేయండి. చేసే ప్రతి కార్యాన్ని ఆనందంగా చేస్తే చెయ్యండి, లేదా అసలు చేయకుండా వదిలివేయండి.